హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సింపుల్గా టేస్టీగా మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మటన్ని బాగా కడిగి పక్కన ఉంచుకోవాలి. అందులోనే తగినంత ఉప్పు, పసుపు, కారం వేసి 5 విజిల్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించుకోవాలండి. కుక్కర్లో అయితే మనకి ముక్క అనేది బాగా ఉడుకుతుంది. ఆ తర్వాత ఒక కడాయిలో తగినంత ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, సోంపు, పట్టా, లవంగము, 2 ఉల్లిపాయ ముక్కలు తరుగు కూడా వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయ్యాక అందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయ్యాక కరివేపాకు, 2 టమాటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న మటన్ ముక్కలని నీళ్ళతో పాటు ఈ ఫ్రైలో వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకుంటూ మసాలా అనేది బాగా ముక్కలకి పట్టేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ముందుగానే మనకి ముక్కలు అనేది కుక్కర్లో ఉడికిపోయాయి కాబట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది ఉడికిన తర్వాత అందులోనే తగినంత కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో ఈజీ అయిన సింపుల్గా టేస్టీగా మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇది మేము రోజు దోశలోకి కానీ లేదంటే చపాతీల్లోకి కానీ లేదా ప్లెయిన్ రైస్లోకైనా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో ఒకసారి కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.